హాయ్ గాయ్స్, వెల్కమ్ టు యాత్ర ఇన్ఫ్లో వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే మొంతా తుఫాన్ అయితే మాత్రం బీభత్సం సృష్టించేసింది కదా వర్షంతో. ఆ వర్షం కారణంగా మా ఊరి చెరువులో నుంచి చేపలు అయితే మాత్రం బీభత్సంగా బయటకు వచ్చేసాయి. సో ఇప్పుడైతే ఆ చేపలన్నింటినీ కూడా మీకు చూపిస్తాను. చూడండి ఏ సైజ్ చేపలు పడ్డాయి అండ్ ఎన్ని చేపలు బయటకు వస్తున్నాయి చెరువులో నుంచి అనేది కూడా ఇప్పుడు నేను మీకు క్లారిటీగా చూపిస్తాను. చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, చేపలు చూడండి ఎలా వస్తున్నాయో. చూడండి అసలు ఎలా కొట్టుకుంటున్నాయో కింద నుంచి పైదాకా. అక్కడ చూడండి, అక్కడి నుంచి ఎగురుకుంటూ వస్తున్నాయి. మీరు ఇంకా కొంచెం బిగ్ స్క్రీన్ పెట్టుకొని హెచ్డీలో కానీ పెట్టుకున్నారంటే ఇంకా చాలా క్లారిటీగా కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, అదిగోండి కనిపిస్తుందా? అదిగోండి, చాలా పెద్దది. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 3 kg నుంచి 5 kgs వరకు ఉంటుందన్నమాట. ఈ చేపల పేరు ఏంటో మీకు తెలుసుంటే నాకు కామెంట్ చేయండి. నాకైతే అస్సలు ఐడియా లేదు ఈ చేపల గురించి. అండ్ తర్వాత మీకు ఇంకా క్లారిటీగా చూపిస్తాను కూడా. అప్పుడైనా సరే నాకు చూసి కామెంట్ చేయండి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మీకు పేరు తెలిస్తే మాత్రం. అండ్ ఇక్కడైతే మాత్రం ఈ ఎడ్జెస్లో విపరీతంగా పడుతూ ఉన్నాయి. అక్కడ చూడండి ఎలా తిరుగుతున్నాయో. అయిపోండి, అవన్నీ అవే. ఓరే నాయన, నాకు తెలిసి ఇప్పటికిప్పుడు అక్కడే ఒక 50 నుంచి 100 kg చేపలు ఉన్నాయి. అక్కడ చూడండి ఎలా ఎగురుతుందో. అవన్నీ ఏమైపోయినాయి అంటే యాక్చువల్గా ఆ పక్క చూడండి నెట్ ఉంది కదా, చెరువు నెట్. ఆ నెట్లో నుంచి అవతలకి ఎగిరి దూకు మరి ఈ పక్క వచ్చాయంట. నిజంగా ఆ ఎగిరి దూకినప్పుడైనా ఈ పక్క మళ్ళీ నేల ఉంటుంది, దాని మీద పడి దెబ్బలు కూడా తగిలినట్లే వాటికి. అయినా సరే అంత ఇదిగా వచ్చేసాయి. ఇంకా మా ఊరు వాళ్ళు అయితే మాత్రం పండగ బీభత్సంగా పట్టేసి తినేసారు అనమాట. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అవన్నీ కూడా యాక్చువల్గా నార్మల్గా చెరువులోకి వచ్చినటువంటి చేపలు కాదు, వేరే వాళ్ళు పాట పాడుకొని చెరువులో వదులుకున్నటువంటి పిల్లలు అనమాట. అంటే అవన్నీ కూడా వేరే వాళ్ళవి. అది చెరువుకి పాట పాడుకునేసి దాంట్లో వీళ్ళు వేసుకున్నారనమాట. బట్ అవంతా బయటికి రావడము, ఊర్లో కొంచెం అందరూ వర్క్ మీద అంటే ఈ వర్షాల వల్ల బయటికి రాకపోవడం వల్ల అన్నీ బయటకు వచ్చేసాయి. సో ఇక దీనివల్ల ఏమైపోయిందంటే చుట్టుపక్కల ఉన్నటువంటి కొంతమంది పాములు కావచ్చు, రిమైనింగ్ అంటే దాని కింద ఉండేవాళ్ళు, ఆ చెరువుకి కొంచెం ఆ పక్కన ఉండేవాళ్ళు, వీళ్ళందరూ కూడా బీభత్సంగా ఆల్మోస్ట్ 1 టన్ను చేపలు బయటికి వెళ్ళిపోయి ఆ టన్ను చేపల్లో ఆల్మోస్ట్ 600 నుంచి 700 kg పట్టేశారు. ఇక రిమైనింగ్ వాటిని ఇక్కడ చూడండి, ఇవి వచ్చేసి విసురాలు అనమాట. ఈ ఇసురాలు వేసేసి ఆ చేపల్ని పట్టుకునేసి బయట వేస్తున్నారు, మళ్ళీ తీసి చెరువులో వేస్తున్నారు అనమాట. ఇక్కడ చూడండి ఎన్ని చేపలు పడ్డాయో ఆ ఇసురాలకి. ఇప్పుడు పైకి వేస్తారు చూడండి, ఆ పైకి వేసినప్పుడు మీకు ఇంకా చాలా క్లారిటీగా అర్థమైపోతుంది ఎన్ని చేపలు పడ్డాయి ఆ ఇసురాలలో అనేది. చూద్దాం ఇప్పుడు ఆ ఇసురాలలో. లాగాలి పిన్నా. ఇగోండి అన్నీ కొట్టుకుంటున్నాయి. బట్ యాక్చువల్గా వాటిని అంటే వీళ్ళు ఇంకా పట్టేయచ్చు అంట. కాకపోతే ఇక వర్షాలు ఫుల్గా పడిపోయాయి కదా, చెరువు నిండా నీళ్ళు ఉండటం వల్ల ఇప్పుడు పట్టడానికి కుదరదంట. సో మళ్ళీ చెరువులో నీళ్లు తగ్గేంత వరకు కూడా వీళ్ళు వెయిట్ చేయాలి. సో అందుకని చెప్పేసి ఈ గ్యాప్లో ఆ చేపలన్నీ తీసుకెళ్ళి మళ్ళీ ఆ నెట్ అవతల అంటే ఆ చెరువులో పారేస్తూ ఉన్నారు, ఇంకొంచెం సైజు రావడానికి ప్లస్ ఇప్పుడు దీని నుంచి కాపాడుకోవడానికి. ఆల్మోస్ట్ ఇక్కడ చూడండి బయటకు వచ్చేసే చేపలు. ఇక నేను మీకు జూమ్ చేసి చూపిస్తాను కావాలంటే. చూడండి చాలా క్లారిటీగా మీకు అర్థమవుద్ది. ఓరే నాయనా, ఎన్ని చేపలు ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు డైరెక్ట్గా ఇప్పుడు ఈ వల్ల తీశారు కదా, ఈ ఇసురాల్లో నుంచి ఇక్కడ చూడండి ఎలా కొట్టుకుంటున్నాయో. ఇక్కడ అన్ని చేపలే అనమాట. ఇప్పుడు ఈ ఇసురాల్లో నుంచి ఆ చేపలన్నీ తీసేసి ఇదిగోండి ఆ పక్క నెట్టికి అవతల సైడ్ వేసేసి అక్కడి నుంచి మళ్ళీ కింద పారేస్తున్నారు. మళ్ళీ వల తీసుకురావటం, మళ్ళీ వల వేయటం, మళ్ళీ అన్నీ పట్టడం, మళ్ళీ తీసి మళ్ళీ అవతలేయటం. ఇంక ఇదే పంత అనమాట మొత్తం. దీనికి సంబంధించినటువంటి షార్ట్ వీడియోలో ఇంకా క్లారిటీగా దగ్గరికి వెళ్ళి మరీ చూపించిన వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. ఎవరైనా ఇంకా చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళేసి షార్ట్ వీడియోస్లో చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి వీడియోలు ఇవి. అండ్ చెప్పాను కదా, మీకు ఎవరికైనా సరే ఈ చేప పేరు తెలుసుంటే మాత్రం నాకు మర్చిపోకుండా కింద కామెంట్ చేయండి. నాకు తెలిసి చాలామందికి తెలిసే ఉంటుందని. సో ఖచ్చితంగా అందరూ కామెంట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో, మొత్తం అవే అనమాట. ఇప్పుడు ఇంకా అయిపోయిందనమాట.